IUI IVF కన్సల్టేషన్ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ చెప్తారండి? చెప్తా. కలదాచిన కన్నప్ప. ఏమిటో తమాషాగా ఉంది కదా. పూర్వం ఒక పల్లెటూరులో ఒక పేద రైతు ఉండేవాడు. ఆయనకి 3 కొడుకులు ఉండేవి. అయితే ఒకసారి ఏమైంది, ఒక విచిత్రంగా 3 కొడుకులకి ఒకే రోజు రాత్రి ముగ్గురికి 3 కళ్ళు వచ్చినాయి. విచిత్రమైనవి. అయితే విచిత్రమైన కళ్ళు అని చెప్పారు. తండ్రి శ్రద్ధగా ఒక్కొక్క కళ విని మీ సంగతి చెప్తాను, ఆ కళకు మంచి చెడు ఏదో చెప్తానని చెప్పండి అన్నాడు. పెద్ద కొడుకు కళ విన్నాడు. చాలా మంచి కళ వచ్చింది, నీకు చాలా అద్భుతంగా ఉంది, ఇది నిజమవుతుంది అలా చెప్పాడు. రెండో కొడుకు కూడా తన కళ చెప్పాడు. చెప్తే ఇది కూడా మెచ్చుకున్నాడు తండ్రి. మూడో కొడుకు నీకేం కళ వచ్చిందో చెప్పారంటే విచిత్రమైన కళ నేను చచ్చినా చెప్పను అన్నాడు వాడు. చెప్పను అనేసరికి తండ్రికి చాలా కోపం వచ్చింది. నీకంటే పెద్దవాళ్ళు ఇద్దరూ చెప్పారు, నువ్వెందుకు చెప్పావు? కథలు చెప్పు 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 అని ఎంత అడిగినా ఆ అబ్బాయి కళ చెప్పలే. వాడి పేరు కన్నప్ప. వాళ్ళ నాన్న ఏం చేసేట, ఈ పశువులు కట్టే తాళ్ళు ఉంటాయిగా, ఓ తాడు ఒకటి మెలిపెట్టి తెచ్చి చెప్తావా చెప్పవా అని చితకొట్టేట కొడుకుని. వాళ్ళిద్దరు చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పావు? ఈ లోపల ఏమైంది, ఆ ఊరు పట్టపు రాజుగారు, ఆ ఊరు రాజుగారు ఆ దారిని వెళ్తూ ఈ పిల్లాడు అరిచి కేకలు పెడుతుంటే, మరి దెబ్బలు కొడుతుంటే 10, 18, 20 ఏళ్ళు వాడు అరిచి కేకలు పెట్టాడు. 10, 20 ఏళ్ళు ఉన్నాయి వాడికి. కొట్టేసరికల్లా ఈ కేకలకి ఆయన ఆగి, ఎవడు ఏమంటూ పేదవాడు ఎవడో కొడుకుని కొడుతున్నాడండి అని చెప్పాడు బండివాడు. పద చూద్దామని లోపలికి వెళ్ళి, ఇంత కొడుకు ఇలా కొడతావా ఏమిటంటే, కాదండి వీడికి ఒక కళ వచ్చింది, విచిత్రమైన కళ వచ్చింది నానా అని చెప్పాడు. ఆ కళ ఏమిటో చెప్పడు వీడు. కళ దాచేసుకున్నాడు వీడు, చెప్పట్లేదంటే రాదన్నాడు. పిల్లడికి ఇంత పెద్దవాడు, వాడికి అట కేకలేస్తేట నయానో భయానో చెప్పాలి, పని నేను చెప్తాను, నేను కనుక్కుంటాగా అని చెప్పి ఆ సంచి, ఆ బండిలో ఏదో డబ్బులు సంచులు ఉంటే చిన్న ఒక మూట పేదవాడి చేతులు పెట్టి, ఈ పిల్లాడిని మా ఇంటికి పంపించని కుర్రాడిని తన బండి ఎక్కించుకుని తీసుకుపోయాడు. ఆ కన్నప్పని తీసుకెళ్ళాడు. ఇక రాజుగారు అడిగాడు బతిలాడాడు, భంగపడ్డాడు, చచ్చినా వాడు కళ మాత్రం చెప్పలే. రాజు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడు, వీడికి రాజు అంటే ఏమిటో కూడా అర్థం కావట్లేదే, వీడి తెంపర్తనం వీడును, ఓ స్తంభం కట్టండి, వీడిని జీవంతో సహా అందరూ వేసి సమాధి చేసేసేయండి అని చెప్పేసి ఓ రాతి స్తంభం ఇటుకల పేర్చి కట్టడానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. తన మాట కూడా వినలేదని కోపంతో తండ్రి ఏం చేశాడు, తాడిచ్చు కొట్టాడు. రాజు చంపడానికి సిద్ధపడ్డాడు. సరే ఇది ఏమైంది, వీళ్ళు రాజుగారు ఈ బండిలోని కుర్రాన్ని ఎక్కించు తీసుకొస్తుంటే యువరానికి ఒక 15, 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లకి కుర్రాడు నచ్చాడు. వీడేదో విలక్షణంగా ఉన్నాడు, ఎవడో ఐరాగైరా కుర్రాడుగా లేడు, మంచి లుక్ ఉంది వాడిలో. సరే ఎప్పుడైతే ఈ అబ్బాయిని తండ్రి జీవంతో సహా సమాధి చేయండి, స్తంభం కట్టండి అన్నాడో అప్పుడు ఏమనుకుంది, అయ్యి బాబోయ్ చంపేస్తారా వీడిని, వీడి దగ్గర ఏదో ప్రత్యేక లక్షణం ఉంది, నాన్న తొందరపడుతున్నాడు, ఎలాగైనా వీడిని రక్షించాలని ఆ స్తంభం కట్టే పని వాళ్ళల్లో కొంతమందిని మంచి చేసుకుని డొల్లగా కట్టండి, మనిషి బతికి ఉండాలి అందులో, ఆ స్తంభంలోకి రాకపోక ఉండటానికి ఒక రహస్యమైన తలుపుని ఏర్పరచమని తన నగలిచ్చి వాళ్ళతో మాట్లాడుకుంది. ఆ స్తంభాన్ని లోపల బంధించారు, కానీ వాడు లోపల అటు ఇటు తిరగచ్చు, అంత స్తంభం కట్టి కుర్రాన్ని అందులో పెట్టేశారు. రహస్య ద్వారం ద్వారా చక్కగా రాజకుమార్తె రోజు లోపలికి వెళ్ళేది వచ్చేది, ఎవరికి తెలియకుండా ఎంతకాలమో వాడి చుట్టూతా తిరిగింది అమ్మాయి. తండ్రి మర్చిపోయాడు ఇంకా దాని సంగతి. రాజుగారు డబ్బులు ఇచ్చి వదిలిపెట్టాడు, తీసుకుపోయాడు కాబట్టి రైతు కూడా తన కొడుకు సంగతి పట్టల. వాడు ఇందులో ఉండే వాడు బాణాలు వేయటం నేర్చుకున్నాడు, వాడంతటి వాడు అవి ఇవి నేర్చుకున్నాడు, వాడు తెలివిగలవాడు. లోపలే ఉండిపోయాడు కన్నప్ప. కొంతకాలం తర్వాత ఏమైందట, పక్క రాజ్యం రాజుగారు ఈ రాజుగారికి ఉత్తరం రాశారు, నేను మిమ్మల్ని జయించాలనుకుంటున్నా, కాకపోతే యుద్ధము అది చేసి వీళ్ళందరినీ జనాలందరినీ ఏడిపించడం ఎందుకు, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తా, మా ప్రశ్నలకి సమాధానం చెప్తే, మా పజిల్స్ వాటికి సమాధానం కరెక్ట్గా చెప్తే మీతోటి యుద్ధానికి రాను, నేను వదిలేస్తా అని పంపించాడు. యుద్ధం కంటే ప్రశ్నలు సులువు కాబట్టి, లేకపోతే యుద్ధానికి వస్తానంటున్నాడు. సరే ఏదో క్విజులు చెయ్యండి మీ ఇష్టం, ఏ క్విజో ఏం పజిలో మీ ఇష్టం అన్నారు. ఆయన 5 గుర్రాలు పంపించాడు. 5 గుర్రాలు ఒకేలా ఉన్నాయి, వీటిల్లో ఏది పెద్దదో ఏది చిన్నదో నిర్ణయించి పంపించమన్నారు. నిర్కాంత పేరు చూస్తే 5 సమానంగా ఉన్నాయి. గుర్రాల్లో వయసు ఎట్టా నిర్ధారించలేరు. ఊళ్ళో ఎవడికి గుర్రాలు కాసేవాడు ఎవడికి తెలియదు. రాజుగారికి ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి వీళ్ళు, రాజ్యం ఆయన పరం చేయాలి యుద్ధం లేకుండానే. చాలా దిగులుగా ఉంది రాజ్యం అంతా. ఆ సాయంకాలం యువరాణి వెళ్ళింది కన్నప్పని చూడటానికి. ఏమంటా దిగులుగా ఉన్నావు, ఎందుకున్నావు ఏమిటని అడిగాడు.
ఏమిటి ఇట్లా ఏదో సమస్య వచ్చింది, మా నాన్న ఏం చేస్తాడో తెలీదు, ఎవరి వల్ల అయ్యేలాగా కనిపించట్లేదు అనేసరికల్లా నువ్వేమన్నా చెప్పగలవా దీనికి సమాధానం? ఎందుకు చెప్పలేము, బ్రహ్మాండంగా చెప్పచ్చు. 5 సంవత్సరాల ఉలవలు తెప్పించమను. 5 సంవత్సరాలు పండిన ఉలవలు, ఆ, ఈ ఏడాది, ముందరేడాది, ఆ ముందరేడాది, ఆ ముందరేడాది, ఆ ముందరేడాది, 5 ఏళ్ళ నుంచి ఉంటాయిగా ఉలవలు, అవునవును. పాత ఉలవలు. ఆ, 5 ఉలవలు తెప్పించండి. ఉమ్, దేనికి దానికి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోమను. చక్కగా ఉలవలు నానబెట్టి ఉడికించండి, గుగ్గిళ్ళు చేసి పెట్టండి. వాటి వయసుల ప్రకారం తింటాయి అని చెప్పాడు. అవునో కాదో మనకు తెలీదు, కథలో ఉంది. ఓ అంతేనా, నిజం నా- కదా? నాకేం తెలుసు, గుర్రాలు గుగ్గిళ్ళ సంగతి నాకు తెలియదుగా. అవును అని చెప్పలేను నేను, కథలో ఇలా చెప్పారు. ఆ, సరే రాజుగారికి చెప్పింది, నాన్న ఒక మంచి ఐడియా ఉంది, ఇలా చెయ్యి నువ్వు అని చెప్పింది. చెప్పేసరికి సరే ఏం చేశారు, 5 ఏళ్ల పాత నుంచి 5, 4, 3, 2, 1 సంవత్సరాల తేడాలున్న ఉలవలు తెప్పించి దేనికి దానికి ఎవడికి వాడికి వేరే మనుషులకు అప్పచెప్పి వాటిని చక్కగా నానబెట్టి గుగ్గిళ్ళు చేసి నెంబర్లు వేసి మరీ పెట్టారు. 5 గుర్రాలని వదిలిపెట్టారు. 5 గుర్రాలు వరుసగా తిన్నాయి. తినగానే ఏడాది పాతవి తిన్నదేమో ఏడాది క్రితం పుట్టింది, 2 ఏళ్ల పాతవి తిన్నది 2 ఏళ్ల గుర్రం, 3 ఏళ్ల పాతవి తిన్నది 3 ఏళ్ల గుర్రం, వరుసగా 5 ఏళ్ళు రాసేసి ఈ గుర్రం మీద దీని వయసు ఇదేని రాసి పంపించేశారు. రాజుగారు నిర్ఘాంతపడ్డది. అక్షరాల నిజం, వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజ్యం నుంచి వచ్చినాయి. ఓహో వీడు తెలివిగా ఉన్నాడు, ప్రజ్ఞావంతులు ఉన్నారు వీళ్ళ దేశంలో, వీళ్ళని గెలవడం కష్టం అని చెప్పి ఇంకో ప్రశ్న ఉందన్నాడు. మళ్ళీ 4 కొద్ది రోజులు పోయాక ఒక మాను ఇంత దుంగ పంపించాడు. ఇది ఒక చెట్టు నుంచి కోయబడిన దుంగ ముక్క, మాను ముక్క. ఇట్లా ఉంటాయి కదా చెట్ల మాన్లు, దీని మొదలేదో కొసేదో చెప్పాలి. ఇప్పుడు రోళ్ల కర్ర ఇచ్చారు నీ చేతికి, దాని మొదలేదో కొసేదో ఎట్లా తెలుస్తుంది? చెప్పలేకపోతాం, రెండు ఒకేలాగా ఉంటాయి. ఒకేలా ఉంటాయి, ఇవి కూడా ఒకేలా ఉన్నాయి. రాజుగారు తెల్లబోయాడు. రోజులు గడుస్తున్నాయి, ఊళ్ళో ఉన్న మేధావులంతా అయిపోయారు. ఈ పిల్ల కన్నప్ప దగ్గరికి వెళ్ళి అడిగింది, మా నాన్న ఇట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది, దాన్ని ఎట్లా చెప్తామో తెలియట్లేదు, దీంట్లో మనం గుగ్గులు పెట్టడానికి దానికి ఏమీ లేదంటే దానిదేముంది, దీనికి ఇంకొక మార్గం ఉంది, కరెక్ట్గా మధ్యలో ఒక తాడు కట్టి వేలాడదీయండి, వేలాడదీయమను. చెట్టు మొదలు భాగం నుంచి తీయబడిన వైపు బరువు ఎక్కువ ఉంటుంది, వంగుతుంది, ఆ వైపు కొంగుతుంది, చిన్న డిఫరెన్స్ వస్తుంది. కోసేసినా కూడా దాంట్లో ఉన్న పదును, లైఫ్ మొదట స్టార్ట్ అయిన దాని పదును వేరేగా ఉంటుంది అని చెప్పాడు. సింపుల్గా చెప్పేశారు. అక్కడి నుంచి ఏమయ్యేశారు, ఇది తీసుకుపోయి ఈ పిల్ల తండ్రికి చెప్పేశారు కల్లా సరే మళ్ళీ చేశారు. చేసి ఈ వైపే మొదలు అని గీసి పంపించేశారు. అది కూడా నిజమే అయింది. ఈసారి ఏం చేశారంటే, మేము ఒక మంత్రపు బాణం వేస్తాం, ఆ బాణాన్ని తీయగలిగేవాడు ఎవడైనా మీ దేశంలో కనుక ఉంటే అప్పుడు మీరే గెలిచినట్టు. మరి వీళ్ళకి ఈ రాజ్యం ఇచ్చేస్తారా వాళ్ళు? ఇవ్వరు, మేము లేకపోతే మేము మీద యుద్ధానికి వస్తాం. ఓహో, వాళ్ళది పెద్ద రాజ్యం, వీళ్ళది చిన్న కొంచెం రాజ్యం. చిన్నది, యుద్ధానికి వస్తామంటున్నారు. సరే అక్కడి నుంచి ఏమైంది, పెద్ద బాణం ఒకటి వచ్చింది, అది కోట గోడలో దిగబడి అసలు కోట కలిపేసింది, దాని మొదళ్ళు కూడా పెచ్చులుడిపోయింది, గోడంతా గోడలో దిగబడింది. సరే అయ్యి కన్నప్ప దగ్గరికి వెళ్ళి, నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది, చేయగలను అన్నాడు. చేయగలనంటే పెళ్ళి ఏం చేస్తుంది, నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు నేను రాత్రి భలే కల వచ్చింది, నువ్వు ఒక స్తంభం కట్టించావు కదా, ఆ స్తంభంలో ఒక యోధుడు ఉన్నట్ట, వాడు ఈ మంత్రబాణాన్ని పీకగలడని కల వచ్చింది నాన్న నాకు అని చెప్పింది. రాజుగారు చాలా డెస్పరేట్గా ఉన్నాడు, కళ్ళకి ఇల్లు ఒప్పుకునే పరిస్థితిలో లేడు. కానీ ఇప్పుడు ఇంకో దారి లేదు. మామూలుగా అయితే ఆయనట ఉండడు పాపం, కళ రావటం నీ మొహం అనేవాడు. కానీ ఇప్పుడు ఏదో ఒక దారి కావాలిగా, డెస్పరేట్గా ఉన్నాడు, కళ్ళని నమ్మే పరిస్థితిలోనే ఉన్నాడు ఆయన. ఏం చేశాడు, సరే ఆ స్తంభంలో కన్నప్పని పాతి పెట్టాం మనం అన్నది మర్చిపోయాడు, సజీవ సమాధి చేశారు, గుర్తులేదు. స్తంభం పడగొట్టండి రా అన్నాడు. స్తంభం పడగొట్టేసరికల్లా ఆ పడగొట్టిన దాంట్లో నుంచి ఒక వీరుడు లేచి వచ్చాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, 20 ఏళ్ల పిల్లని పెడితే వాడికి 24 ఏళ్ళు వచ్చినాయి. వాడు వచ్చి ఆ మంత్రప బాణాన్ని అవలీలగా లాగేశాడు. లాగేసి మళ్ళీ ధనుసుకు సంధించి ఆ అవతల రాజుగారి కోట కూడా కొట్టేశాడు మంత్రం చదివేసి. అందరూ ఆశ్చర్యపోయారు, వాళ్ళ కోట కూడా కదిలిపోయింది. సరే ఆయన చాలా ఆశ్చర్యపోయి, మరి మీ దగ్గర ఇంత యోధులు ఉన్నారని నాకు తెలియదు, ఆ యోధుని ఇక్కడికి పంపిస్తే వాడికి సన్మానం చేసి మీ మీదకి ఎప్పటికీ రానుని ఒక కాగితం రాసిస్తాను మీకు,
వాడిని పంపించండి అన్నారు. ఈయన ఇప్పటికీ రాజుగారికి వీడే కన్నప్ప అనే సంగతి గుర్తే లేదు, తెలీదు. ఈ యోధుడు వేషంలో ఉన్న ఈ కుర్రాడికి ఏం చెప్పాడంటే, ఎదురుగుండా రాజ్యం వాళ్ళు, మన పక్క రాజ్యం వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు అనేసరికి ఈయన డౌట్ వచ్చింది వీడికి. ఇప్పుడు 3 పరీక్షలు అన్నారు. 3 పరీక్షలు అయ్యాక మీ యోధుడిని మా ఊరు పంపించండి అంటే ఏం చేస్తాడో వీడు అని చెప్పి, సరే తనలాంటి వాళ్లే 10 మందిని తయారు చేశాడు. అందరూ వీడిలాగానే యోధుల వేషం వేసుకుని 10 మంది వెళ్ళారు. వెళ్ళేసరికి అలా రాజు ఏం చేశాడు, ఆ యోధుల్లో వీడిని కనిపెట్టి కత్తి దూసి చంపేద్దాం అనుకున్నాడు. ప్లాన్ అది. ఈ 10 మంది వెళ్ళేసరికి అలా కత్తి సిద్ధంగానే ఉంది ఆయన దగ్గర. ఎవరిని చేయాలో తెలియపోతే కుర్రాడు ఏం చేశాడు, కన్నప్ప తనే ఒక్క దూకుతో రాజు మీద దూకేసి ఆయన చంపేశాడు. ఇప్పుడు వాళ్ళని సన్మానం చేయడానికి తీసుకొచ్చారు. 10 మంది లైన్గా నుంచున్నారు. రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏ అంగరక్షకులు వాడిని కాపాడతారు రాజుని? వెళ్ళి వాళ్ళ సందులో నుంచుంటే అవునుగా. గుంపు వాళ్ళు ఇట్లా నుంచున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు. మధ్యలోకి వెళ్ళేసరికి ఈ కన్నప్పకి మిగిలిన వాళ్ళు కాపు కాసేశారు. కన్నప్ప ఏమో రాజుని పొడి చేశాడు. రాజు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజు చచ్చిపోతే రాజుని చంపిన వాడే రాజు. వీళ్ళ పీడ విరగడైపోయింది. మళ్ళీ కన్నప్ప వెనక్కి వెళ్ళాడు. రాజకుమార్తె, నాన్న ఇతను ఫలానా వాడు, నువ్వు కాలొచ్చిందని చెప్పితే నువ్వు కాలు చెప్పలేదని పోట్లాడావు కదా, అతనికి వచ్చిన కళ ఇదే. ఇందులో రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ ఉండి నీకు చెప్పలేదు, అందుకే తన కళను దాచిపెట్టాడు, ఇతను ఫలానా వాడు అని చెప్పగానే రాజు ఆశ్చర్యపోయి ఆ కన్నప్పకి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. పక్క రాజ్యం కూడా వీళ్ళ రాజ్యంలో కలిసిపోయింది. కళ దాచిన కన్నప్ప. బాగుందండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే.